పొలిటికల్ దీంట్లో ఎంత చేయగలనా లేదా అనేది ఉంది. నేను రిపీటెడ్గా చెప్పాను, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. పాలిటిక్స్ ఈజ్ ఫర్ మీ ఇట్స్ అ నేషనల్ సర్వీస్. అంటే అది నా కాంట్రిబ్యూషన్, పదవుల కోసం వీటి కోసమే కాదు. పదవి వస్తే వచ్చింది, లేదంటే లేదు. పదవి కోసం ఎప్పుడు అరులు చాచలా. అందుకే నాకు సినిమా నా బ్రెడ్ అండ్ బటర్. నాకు డబ్బులకి నాకు సినిమా కావాలి నాకు, కానీ టైం ఇవ్వలేను, అది ఒక సమస్య ఉంది నాకు. సో నాకు మధ్యలో ఎప్పుడన్నా అందరికీ ఏ ఉద్యోగమైనా కనీసం వారానికి ఒక 4 సెలవు దినాలు ఉంటాయి కదా, అలా 4 సెలవు దినాల్లోనూ లేదంటే పని లేని సమయంలో చేద్దాం, మార్నింగ్ మెయిన్ వర్క్ కాకపోయింది, అలా అన్నీ మాట్లాడుకుంటూ అలా ప్లాన్ చేసుకుంటే చూద్దాం సుజిత్ అన్న. సో నాకేమనిపించిందంటే మొన్న సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు అంత ఎంతూసియాస్టిక్గా మాట్లాడను, మాట ఇవ్వను. దీని ఈ ఓజీ యూనివర్స్ ఈ పదాలు ఇవన్నీ నేను చిన్నప్పుడు మన ఈ డీసీ కామిక్స్ చదివేటప్పుడు చదివాను. మన చెన్నై సవేరా థియేటర్లో కూర్చున్నప్పుడు, మేబీ యూ మస్ట్ బీ నోయింగ్ అబౌట్ ఇట్ శ్రేయాజ్. కామిక్స్ కోసం సవేరా థియేటర్కి వెళ్ళి చిన్న బుక్ షాప్ ఒకటి ఉంటుంది, ఆ బుక్ షాప్లో కామిక్స్. సో దాంట్లో ఆ పదవి నన్ను యూనివర్స్ చిన్నప్పుడు ఎప్పుడు. సో అలాంటిది మనకి ఒక క్యారెక్టర్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి, ఒక స్టోరీ దానికి ఒక క్యారెక్టర్స్ తాలూకు యూనివర్స్ని క్రియేట్ చేసి అది నాకు గుర్తొచ్చింది. మనం సుజిత్ కామిక్ బుక్ స్టార్ట్ చేసి దాంతో క్యారెక్టర్స్ని పెట్టి ఓజీ మన పుట్టకముందు ఇలా ఉంటుంది కదా, ఈ తర్వాత సీక్వెల్ ఇలా ఉంటుంది, ఇవన్నీ చాలా చెప్తాను. అంటే జస్ట్ ర్యాండమ్గా చెప్పాడు ఐడియాస్, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. సో నాకు అవన్నీ మెయిన్గా ఆ రోజు నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపించింది అంటే, వన్ ఈజ్ ద వే హీ హాజ్ డెలివర్డ్ ద ఫిల్మ్. ఎంత డిఫికల్ట్ సినిమా నాకు తెలిసింది. యాజ్ అ టెక్నీషియన్గా నేను చెప్పగలను, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్. నేను ఎందుకంటే నేను రైట్ ఫ్రమ్ లిరిక్స్ దగ్గర నుంచి, అంటే మనం ఏం కనిపిస్తారంటే సుజిత్ దీంట్లో ఇంతమంది ఎక్సెల్ అవుతున్నారు, ఇంతమందికి పేర్లు వచ్చినాయి, ఇంతమందికి వచ్చారంటే ఒక్కడి భావంతో ఉంటుంది అది థాట్. సుజిత్ మైండ్లో పుట్టిన ఈ కథ ఎంతమంది తాలూకు సమర్థతను తీసుకొచ్చింది. ఇప్పుడు తమన్ టీంలో ఎవరు రామ్ జోగయ్య గారు అబ్బాయి బయటికి రావాలి, ఇతనిలో నాకు ఎమ్ఎన్ఎంలో అంటే ఒక ర్యాప్ సింగర్ బయటికి రావాలంటే దాని మూలం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఒక వైట్ పేపర్ మీద తీసుకొని పెన్ను పేపర్తో రాసే ఒక రైటర్ చేతిలో ఉంటుంది, దాన్ని విజువలైజ్ చేయగలిగే డైరెక్టర్ చేతిలో ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్ కూర్చొని రాసినప్పుడు తమన్ గారికి ఈరోజు ఇంత బలమైన ఇవ్వాలి అంటే బలమైన ఆలోచన లేకపోతే బలమైన మ్యూజిక్ ఇవ్వలేదు. ఇన్స్పైర్ చేశాడు మన సుజిత్ అన్న రైటింగ్ తోటి. సో ఇవన్నీ విన్నాక ఆ కథను చూసిన తర్వాత యాజ్ ఎ టెక్నీషియన్గా నేను మోర్ దెన్ యాజ్ అన్ యాక్టర్, నాకు చప్పట్లు పడుతున్నాయా లేదా, ఇది ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేస్తుందా, నేను ఇవన్నీ ఆలోచించలే. బట్ వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మేకింగ్ అనిపించింది. ఐ వాంట్ అసోసియేట్ విత్ సుజిత్ అనిపించింది. సార్ నాకు ఒక 3 days జపాన్కి రండి సార్, 3 days జపాన్కి రండి సార్ అంటే, ఎక్కడ తిరగలే బాబు, ఇప్పుడు కూర్చోబెట్టి చెప్పాను ఇవన్నీ అంటాను, ప్లీజ్ అంటే నేను చేయలేకపోయాను. ఆ గిల్ట్ ఉండిపోయింది నాకు. తనే వెళ్ళి జపాన్ అది కథ చెప్పాడు, కానీ ఏదో లాస్ట్లో నేను కూర్చోబెట్టి ఇంకప్పుడు నాకు గిల్ట్ వచ్చి కొన్ని షార్ట్స్ చేసాం ఫైనల్గా ఇక్కడే. అందుకని సుజిత్కి నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాట ఇచ్చాను, లెట్ us వర్క్ ఆన్ ఎ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్. కాకపోతే అది చాలా షరతులకు లోబడి ఉంటుంది ఆ సినిమా, కండిషన్స్ అప్లై. అండ్ ఎందుకంటే నెక్స్ట్ నేను నిజంగా విసిగిపోయాను ఫిల్మ్ మేకింగ్ మీద. బాధ్యతారాహిత్యం, థియేటర్స్లో జనానికి వచ్చినప్పుడు ఎలా వస్తారు థియేటర్కి, మనం ఏమి ఇవ్వాలి, అట్ ల్యాక్ ఆఫ్ టీమ్ వర్క్, ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ నిజంగా విసుగొచ్చేసింది నాకు సినిమాలో. నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు, ఓడిపోతే నిస్సహాయత ఎలా ఉంటుంది, సినిమా అపజయం ఉంటే నిస్సహాయత ఎలా ఉంటుందో తెలుసు. సినిమా రిలీజ్ అయిన రోజు అస్సలు బాగాలేదు నాకు, ఫీవర్. అంటే పాపం సుజిత్ వచ్చాడంటే సుజిత్ని దగ్గర తీసుకున్నాను, జస్ట్ సక్సెస్ వచ్చింది. కానీ సినిమా బాగున్నప్పుడు అందరూ ఉంటారు, కానీ బాగలేనప్పుడే ఎవరు నిలబడతారో వాళ్ళే మనవాళ్ళు మనకి.
సో నాకు ఏమనిపించింది, సుజీత్ లాంటి వాడికి మనం నిలబడాలి ఈ సినిమా. దీంట్లో డబ్బులు వస్తాయా రావా అంటే కానీ ఒక డ్రీమ్ని, ఒక కలలు కనాలి కదా. కలలు కను నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను. అలా కలలు కనేవాడు. ఎక్కడో అనంతపురంలో పుట్టి మన జీవితం నుంచి పైకి వచ్చి ఎవరో ఒక హీరోని చూసి అతను తమ్ముడు పోస్టర్ చూసి ఇలా అవ్వాలి, ఇలా సినిమా అవ్వాలి, ఇతనితో నా విచిత్రం, నాకు ఎప్పుడు సినిమా చేయాలనుకోలేం. అలా అది ఇందాక తను చెప్పినట్టుగా నేచర్ కలిపింది అది. అంటే చాలామంది అభిమానులు మీ ఘోష, మీ బాధ, మీ కోపం, మీ తీవ్రత అందరూ కలిపి ఒక రూపం తీసుకొని, అది సుజీత్ తమన్ రూపం తీసుకొని ఇక్కడికి వచ్చినాయి. నేను వాళ్ళిద్దరూ అందరికీ చేయాలనుకుంటాను. నేను తమన్ చేసిన ప్రతి సినిమా మ్యూజిక్ నేను ఎంజాయ్ చేస్తాను. జస్ట్ నా సినిమా ఎవరు ఏ హీరోతో చేసినా నేను ఎంజాయ్ చేస్తాను. మన ఈ మధ్యన కాంతారా సినిమాకి ఏదో మనం ఇది బ్యాన్ ఇది అంటే, మీరు చెప్పండి, ఈ స్టేజ్ మీద మేము కానీ ఇక్కడ మీరు కానీ, వీఆర్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ మదర్ టంగ్, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం, డిఫరెంట్ కాస్ట్ వస్తాం. బట్ ఆర్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఇట్ యునైట్స్ అస్. అది మనం కలుపుద్ది ఆర్ట్. ఇట్ డజంట్ డివైడ్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, మీ అండ్ ప్రకాష్ రాజ్ గారు కీప్స్ ఆన్, మేబీ హీ డిఫర్స్ విత్ మీ. నాకు యాక్చువల్గా పెద్ద ఏం ఉండదు వాళ్ళు ఎవరి మీద, నా ఒపీనియన్స్ నాయ అనుకుంటా. బట్ ఇమాజిన్, సినిమా యునైట్స్ అస్. అంటే నాకు ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే, నాతో విభేదించే వ్యక్తితో కూడా నేను చెయ్యాలి అంటే, సినిమా ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఇట్ హ్యాస్ టు యునైట్ అస్. ఆయనకి నేనంటే ఇష్టం లేకపోయినా కానీ, నా పొలిటికల్ అభిప్రాయాలకి సినిమా పరంగా వచ్చినప్పటికీ అతను తగ్గించేస్తాను. అంటే అలాంటిది గొప్పది సినిమా. ఇట్స్ ఎ హీలింగ్ ఆర్ట్ ఇది. అలాంటి సినిమా మాకు మైండ్ సెట్లో ఉన్న మాకు ఇలాంటి అద్భుతమైన సక్సెస్ ఏం చేస్తుంది, ఇట్ రీఐటరేట్స్, ఇట్ స్ట్రెంథన్స్ అవర్ థాట్. ఆర్ట్ ఈస్ టు యునైట్, నాట్ టు డివైడ్. ఆర్ట్ ఈస్ టు గివ్ ఎంటర్టైన్మెంట్. ఆర్ట్ ఈస్ టు గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ ఎంపవర్మెంట్. ఎంత ఇది ఎలా ఉంటుందంటే, ఇమాజిన్, అంటే నాకు హాలీవుడ్ లాగా మనం చేయగలము సినిమాలు, పాటలు, అన్ని పాటలు అంటే కూర్చోబెట్టి మంచిదే పాటలు ఉండడం, కానీ ప్రతిసారి పాటే ఉండాలా, ఈ విధంగానే మ్యూజిక్ ఉండాలి, ఇంకోలా మ్యూజిక్ ఉండకూడదు అంటే, తమన్ హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. వాట్ ఎ బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. అంటే నాకు ఎందుకు నచ్చిందంటే పర్టికులర్ మ్యూజిక్, నాకు తెలుసు ఇది. నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు ట్రైనింగ్ సాంగ్ కావాలంటే, నాకు ట్రైనింగ్ సాంగ్ పరిగెట్టు, ఎగురు అలా చెప్పి లిరిక్స్ రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుందిరా బాబు, దీనికి ఎలా చేయాలి అని. సో ఏదో రమణ గౌలుతో మాట్లాడుతూ ఉంటే, ఇట్ వాస్ లైక్ ఒక క్రియేటివ్ కొలాబరేషన్ చేస్తున్నప్పుడు, నాకు ఇలా కావాలి రమణ అంటే, దెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ సమ్ మ్యూజిక్. తను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడి తర్వాత తెలుగులో మార్చడం లేదు, ఇవే పెట్టేసాను. సో అట్లాగే ఒక తర్వాత మన తమనే చేసింది మణి శర్మ గారి టైంలో ఈ ర్యాప్ పాటలు పెట్టడం, లేదంటే తమ్ముడులో ఈ బ్లూస్ ఎఫెక్ట్ తోటి మన ఉత్తరాంధ్ర వేస్తూ ఉండే మన మాండలికాల పాటలు, ఈ రెండింటిని కలపడం, ఇలాంటివన్నీ నాకు చేసి నాకు ఇలా కొత్తగా ఉండేది, నాకు ఎక్సైట్మెంట్ ఉండేది. మళ్ళీ ఒక 2 decades తర్వాత మళ్ళీ నాకు అంత ఎక్సైట్మెంట్ వచ్చింది మ్యూజిక్ అన్న తర్వాత. ఏం బ్యూటిఫుల్ అంటే ఎంత అందం అనిపించిందంటే, అంటే ఇది కదా క్రౌడ్. ఎప్పటికప్పుడు మనం కొత్తదనాన్ని నిర్వచించకపోతే పాత మూసలో కూరుకుపోతాం, కొత్తదనం ఇవ్వలేము. ఒకసారి ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అవ్వచ్చు మనకి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్. జానీ హ్యాస్ ఫెయిల్డ్. టుడే ఐ కెన్ సే జానీ ఇస్ డామ్ సక్సెస్ఫుల్. నాకు నిజంగా అంటే నేను ఎప్పుడు ఫెయిల్యూర్కి, ఇందాక దిల్ రాజు గారు చెప్పిన, ఎప్పుడు ఫెయిల్యూర్కి భయపడలేదు. నేను ఎప్పుడు అసలు ఎడిసన్ చెప్పేది ఉంటుంది కదా, నేను 1000 సార్లు ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయితే, ఐ లెర్న్ హౌ నాట్ టు ఇన్వెంట్ బల్బ్ ఫర్ 1001 times. అంటే ఎలా కనిపెట్టకూడదు నాకు అర్థమైంది. ఫెయిల్యూర్ షుడ్ బి టేకెన్ యాజ్ అ పాజిటివ్ కన్స్ట్రక్టివ్ స్టెప్ టు గో ప్రోగ్రెస్. సో నేను ఎప్పుడు ఫెయిల్యూర్ని ఒక ఎదుగుదలకి మెట్టుగానే చూస్తాను తప్ప, అది నన్ను అవరోధంగా ఎప్పుడు చూడను. సో నేను ఎప్పుడో మొదలుపెట్టిన థాట్ అది ఎలా ఉంటుందో నేనేం చెప్పలేదు దానికి. నాకు కూర్చోబెట్టి లుకే సాంగ్ పెట్టి తమ్ముడితో నాకు చెప్పలేదు వీళ్ళు, నేను చెప్పిన వద్దనేవాడినేమో. నాకు ఈ సినిమా అంటే, ఫర్ ద పార్టింగ్ లైన్స్ ఐ కెన్ సే దిస్ టు యూ ఆల్, ఈవెన్ టు ద ఆడియన్స్, ఈవెన్ టు ద జెన్ జీ,
ఆర్ 90s నన్ను టీనేజర్స్ నన్ను అభిమానించిన అందరికీ కూడా తమ్ముళ్ళు ఒక పాట అంట నేను రమణకి చెప్పి రాయించాను. రమణ వాజ్ బై దెన్ హీ వాజ్ సైబేస్ అని ఒక ఐటీ కంపెనీ ఉండేది. సో ఐ థింక్ క్లోజ్ టు $1 billion కంపెనీ, $500 million కంపెనీ. దానికి CEO తను. సో తను సరదాగా మ్యూజిక్ చేసుకుంటే తన పరిచయం అయ్యి తనతో కూర్చున్నప్పుడు నేను చెప్పాను, ఇఫ్ యూ వాంట్ టు నో హూ ఐ యామ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. దాంట్లో ఈ సాంగ్ మళ్ళీ పెట్టారు కదా దీంట్లో. అది ఎందుకు పెట్టిన ఆ లైన్స్ అంటే మనల్ని అందరూ నన్నే కాదు, ఎదుగుతున్న ప్రతి వాడిని నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు చెప్తానే ఉంటారు మనకి. దే అండర్మైన్ అవర్ డ్రీమ్స్, దే క్రష్ అవర్ డ్రీమ్స్, దే అండర్మైన్ అవర్ ఎబిలిటీ. నాకేమనిపించింది, హూ ద హెల్ ఐ టు అండర్మైన్ మై డ్రీమ్స్, హూ ద హెల్ ఐ టు క్రష్ మై డ్రీమ్స్. నువ్వెవరివిరా మాట్లాడటానికి? హూ ద హెల్ ఐ యూ? ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ యామ్ యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఐమ్ గోయింగ్ టు బికమ్. నువ్వు అనుకున్నట్టుగా నేను ఉండను, నేను అనుకున్నట్టుగా ఉంటాను. ఇది ఏంటి అంటే ఇది నా కోసం పెట్టుకోలేదు. ఇది నేను చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, చిన్న టౌన్స్లో పెరిగాం, అన్ని ఫ్యాసినేషన్లే. ఒక పెద్ద డాట్సన్ కారు వెళ్తే నోరు ఎప్పించుకొని చూసుకున్నారు, వీళ్ళు ఎలా కొనుక్కుంటారు ఈ ఫారిన్ కార్లు అనుకునేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే హాలీవుడ్లో సినిమాలు చేస్తుంటే క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలకు వెళ్ళిపోయి అలా నోరు తెచ్చుకొని చూసుకుని ఇలా చేస్తారు, వీళ్ళు తుపాకులు ఇలా తిప్పుతారు అనుకునేవాళ్ళు. అండ్ నువ్వు కళ కంటే అది జరిగిపోద్దు. సో అలా అందుకనే నేను మీ అందరికీ చెప్పేది పార్టింగ్ లైన్స్, డోంట్ కిల్ యువర్ డ్రీమ్స్, నో మ్యాటర్ హూ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యు ఆర్. డబ్బులు ఉన్నాయా లేదా, కళలు కంట మటుగా ఆపకండి. ఎవరు మీ కళలను తొక్కే హక్కు ఎవరికి లేదు. ఎవరు కూడా మీ ఎబిలిటీని డిసైడ్ చేయనివ్వకండి మిమ్మల్ని. మీ ఎబిలిటీ మీరు ఎంత కష్టపడి పిండే కొద్దీ రొట్టె అంటాం కదా, ఇట్స్ ఆల్ అబౌట్ యూ మెహనత్. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత టీం వర్క్